అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ అయినటువంటి రమేష్ యాదవ్ ఆదేశాల మేరకు అనుబంధ సంఘాల చైర్మన్ అయినటువంటి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఈరోజు పత్రికా విలేకరుల ముందుకు రావాల్సి వచ్చింది. ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము హామీ మేరకు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీసీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, బీసీ మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కోసము రాష్ట్ర ప్రభుత్వము చేపట్టేటువంటి ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం భాగంగా ఈరోజు రాష్ట్రంలో భారీ కూటమి ప్రభుత్వం భారీగా కుంభకోణానికి స్కామ్కు దారి తీసిందని పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహిళలకు 1,00,000 మంది మహిళలకు శిక్షణ కార్యక్రమం, కుట్టు మిషన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము 245 కోట్ల రూపాయలు వెచ్చించింది. అది కేవలం అది 1,30,000 కోట్లు మాత్రమే పరిమితమయ్యేటువంటి అది 167 కోట్లకు రూపాయలను ఈరోజు స్కామ్గా చూపిస్తున్నారు. కేవలం కుట్టు మిషన్లు 3,000 రూపాయలు 4,000 రూపాయలు కుట్టు మిషన్లు వచ్చేటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ఒక మహిళ పైన 23,000 రూపాయలు వెచ్చిస్తున్నారంటే ఇది భారీ స్కామ్ అని ఇది మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటారు, ఇంకో విధంగా మేము బీసీల పట్ల పోరాటం చేస్తున్నాం, బీసీలకు వెన్నెముక అని చెప్తున్నారు. బీసీలకు వచ్చినటువంటి ఇంత అమౌంట్ను ఈరోజు స్కామ్ రూపాన బయట పెట్టాల్సిన అవసరము వైఎస్ఆర్సీపీకి ఉందని తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పడే ముందు మేము సంపద సృష్టించి అభివృద్ధి చేస్తామని చెప్పిన వీళ్ళు ఈరోజు బీసీ మహిళల పేరుతో సంపద సృష్టించి వాళ్ళ జేబులు నింపుకుంటున్నారని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు వీళ్ళు ముందు నుంచి మాది బీసీల పార్టీ అని చెప్పుకొని వీళ్ళు ఈరోజు నిజంగానే మేము చెప్తున్నాం, మీరు బీసీల పార్టీ కాదు, బీసీలను వంచిన పార్టీ, బీసీలను మోసగించిన పార్టీ, బీసీలను మోసగించి వాళ్ళపైన వచ్చే డబ్బుతో మా పైన మీరు ఏర్పాటు చేసినట్టు బీసీల మీద ఏర్పాటు చేసినటువంటి స్కీములను మీద వచ్చిన డబ్బులతో బతికే పార్టీగా ఈరోజు మేము అభివర్ణిస్తున్నాం. ఇంత దారుణం ఏంటండి? ఒక బీసీ మహిళల పైన కూడా ఆల్రెడీ ఉన్న మినిస్టర్ కూడా బీసీ మహిళనే కదా, మరి ఎందుకు ఈ విషయం మీద ఆమె స్పందించలేదు సవితమ్మ గారని మేము ఈ పత్రికాముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, బీసీల మీద ఏదైనా సరే బీసీల స్కీముల మీద కానీ బీసీల మీద కానీ ఏదైనా మీరు కొంత కూడా ఇది చేయగలిగితే ఊరుకో కూర్చోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి వైఎస్ఆర్ బీసీసీఎల్ ఊరికే ఉండదని ఈ పత్రికాముఖంగా మీకు ఈ మీడియా సమావేశంగా మీకు తెలియజేసుకుంటూ, ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ఎటువంటి పోరాటానికైనా మేము సిద్ధమని మీకు హెచ్చరిస్తున్నాం.